వెల్కమ్ టు న్యూస్. నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా నూతనకల్ పాత ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై మరోసారి వేటు పడింది. ఓ మహిళా కానిస్టేబుల్ ను వేధిస్తున్నట్లుగా గతంలో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఐజీ విచారణ అనంతరం రేంజ్ ఆఫీస్ కు అటాచ్ చేశారు. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఎస్పీ స్పెషల్ టీమ్ తో ఎంక్వైరీ చేయించారు. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వేధింపులు నిజమేనని తేలడంతో పోలీస్ శాఖ అతన్ని సస్పెండ్ చేసింది. మహిళలపై అగౌరవంగా ప్రవర్తిస్తే ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. అలిగేషన్స్ నూతన్కల్ ప్రీవియస్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మీద వచ్చిందో దాని మీద ప్రాథమిక విచారణ కంప్లీట్ చేసినాం. ఆల్రెడీ మనకి ఇనిషియల్ స్టేజ్ లోనే వచ్చినప్పుడు అతన్ని రేంజ్ అటాచ్ చేయడం జరిగింది. తదుపరి ప్రాథమిక విచారణ అనంతరం అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఆ వివరాలు మీ అందరికి ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఇదే కాదు, ఒకటి అది ఎవరైనా సమాజంలో ఉన్న ఏ పౌరుడైనా, అది పోలీస్ అయినా సామాన్య పౌరుడైనా, ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినా, అఘాయిత్యాలు చేసినా, మిస్బిహేవ్ చేసినా చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దానికి మనకు కొంత పిటిషనర్స్ ఎవరైతే వచ్చి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు అనేవి కూడా నమోదు అవుతాయి. ఈ పర్టికులర్ కేసులో మీరు అడుగుతున్నారు కాబట్టి మనకు పిటిషనర్స్ ఎవరు రాకపోగా మనం స్వయంగా దాని మీద ఎంక్వైరీ చేసి డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది.